ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20 తారీఖు వరకు మరి ఈ వారం రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి, గ్రహాలు మనకు మార్పులు ఏమైనా కలుగుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల నిరుద్యోగులకు ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మరికొన్ని రాశుల వారికి ఉద్యోగాలకు కోరుకున్న చోటికి కూడా బదిలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పని భారం మాత్రం ఎక్కువగా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడున్న కరోనా లేదంటే లాక్డౌన్ వల్ల. అయినా కూడా మీరు నిరుత్సాహపడకుండా పనిపై శ్రద్ధ పూర్తిగా పెడతారు. చాలా వరకు కొన్ని రాశుల వారి ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే త్వరలో సూర్యగ్రహణం ప్రారంభం కానున్న సందర్భంగా 12 రాశి చక్రాలపై చాలా వరకు ప్రభావం ఉండబోతుంది. మరోవైపు ఈ వారం కొన్ని రాశుల వారిలో వివాహం కానీ మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు ఈ వారం రాశి చక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచిగా ఉండబోతుంది. ఈ వారం మీ ఇంట్లో శుభ కార్యాలు ఉంటాయి. ఈ సమయం మీరు కుటుంబంతో గడుపుతారు. మీరు మీ పిల్లలకు సంబంధించిన ఏవైనా ఆందోళనను తొలగిస్తారు. వారి విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. ఈ వారం ఆర్థికంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మీరు సమయానికి ఆదాయం పొందే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పాత ఆస్తిని విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ వారం కొన్ని శుభవార్తలను వింటారు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి. ఏ విషయమైనా కోపంతో కాకుండా ప్రేమతో వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే కుటుంబ వాతావరణం అలా ఉండబోతుంది. ఇక ఉద్యోగస్తులు కార్యాలయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ సీక్రెట్స్ ను ఎవరికి కూడా చెప్పకండి. ఆరోగ్యపరంగా బాగా ఉండబోతుంది, ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బాగా ఉండబోతుంది. మీ దీర్ఘకాలిక కోరిక ఈ వారంలో నెరవేరబోతుంది. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. మీరు వ్యాపారం చేస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మీరే నష్టపోతారు. కొత్త ఉద్యోగం కోసం కొత్త అన్వేషణలు ప్రారంభిస్తూ ఉంటారు. మీరు ఇనుము, కలప, తోలు, బంగారం, వెండి లేదా ఆహార పదార్థాలను వ్యాపారం చేసేవారైతే ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఇక పాత పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని కొత్త రచనలు కూడా మీ చేతికి రావచ్చు. ఈ వారం ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారం చేసేవారు ఈ వారం భాగస్వామితో కలిసి బాగా కష్టపడతారు. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు కోరుకున్న బదిలీ లేదా ఉన్నత హోదా పొందుతారు. ఈ మార్పు వల్ల మీ కెరీర్ కొత్త దిశలో ప్రయాణిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఆదాయం గురించి ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. దీనివల్ల మీరు బాగా రిలాక్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. కుటుంబ పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు చిన్న పనులను కూడా పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులైతే ఈ వారం సోమరితనం మానుకోవాలి, లేదంటే మీ పురోగతి ఆగిపోవచ్చు. విద్యార్థులకు ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది. మీ విద్యలో మీకు అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిమితుల కారణంగా ఈ వారం చాలా పనులు పెండింగ్ లో పడిపోతాయి. మీరు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం ఎంతైనా మంచిది. ఈ కాలంలో కుటుంబ జీవితంలో శాంతి ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉండబోతుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో వ్యాపారం చేసే వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారు మీ పనిని పాడు చేయడానికి తమ వంతు కృషి చేస్తారు. మీరు తెలివితేటలతో పనిచేస్తే మీరు ఇబ్బంది నుండి తప్పించుకోవచ్చు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక ఉద్యోగస్తులు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ప్రశాంతంగా పనిచేయాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఈ కాలంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ వ్యక్తిగత విషయాల్లో ఏ మూడో వ్యక్తిని కూడా జోక్యం చేసుకోవడానికి అనుమతించకపోవడం మీకు చాలా మంచిది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు చాలా ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది. త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఏదైనా మార్పు కోరుకుంటుంటే మీ యజమానితో మాట్లాడడానికి సమయం అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఎలాంటి సమస్యలకైనా సులభంగా పరిష్కారం కనుగొంటారు, ఎందుకంటే మీరు మానసికంగా బలంగా ఉండబోతారు. అలాగే మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మరోవైపు ఈ వారం మధ్యలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా సాధారణంగా ఉండబోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఇక తులారాశి వారికి ఈ వారం పనిలో పెద్దగా మార్పు అయితే ఉండదు. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీరు గొప్ప ఆఫర్ను పొందుతారు. ఈ మార్పు మీ కెరీర్కి చాలా మంచిది. మరోవైపు ఈ కాలంలో వ్యాపార వ్యక్తులు కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు పూర్తి విశ్వాసంతో చాలా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని గుర్తుంచుకోండి, లేకపోతే మీరు లాభానికి బదులుగా నష్టాన్ని చూడవలసి వస్తుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ వారం బాగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు. ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేరు. మీరు కొన్ని మార్పులు చేయాలనుకుంటే వేగంగా మరియు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారంలో పనిలో అయితే ఒత్తిడి తగ్గించడానికి కొంత సమయం విరామం తీసుకోవడం మంచిది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. ఇది మీకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా నిరాశ చెందుతారు. ఈ వారం ప్రతిదీ సాధారణంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగుండబోతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. అంతేకాదు మీరు రాబోయే కాలంలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం సమయం అనుకూలంగా ఉండబోతుంది. పని విషయంలో ఈ వారం చాలా బిజీగా ఉండబోతుంది. పని లేదా వ్యాపార విషయంలో మీరు ఎక్కువగా కష్టపడాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధం బలంగా ఉండబోతుంది. ముఖ్యంగా తోబుట్టువులతో ఈ సమయం చాలా సరదాగా ఉంటుంది. వారం చివరిలో మీరు ఒక చిన్న యాత్ర చేయవలసి ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చిన్న సమస్యలు ఉంటాయి. త్వరలో పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఈ సమయంలో ఉద్యోగం పొందుతారు. ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయంగా ఉండబోతుంది. అయితే మీకు పని భారం ఎక్కువగా ఉండబోతుంది. వ్యాపారం చేసేవారు ఈ వారం మంచి ఉపశమనం లభిస్తుంది. రాబోయే కాలంలో మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ వారం ఇంటి వాతావరణం బాగుండబోతుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఈ 7 రోజుల్లో మీ జీవిత భాగస్వామితో బాగా గడిచిపోతాయి. ఈ సమయంలో మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీరు గ్రహిస్తారు. ఆరోగ్య విషయంలో ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. మీరు తెలివిగా వ్యవహరించాలి. మీరు ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకుంటే మంచిది. ఇక వివాహం అయిన వారికి ఈ వారం మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం అయితే ఉండదు. మీరు మీ పనులతో చాలా బిజీగా ఉంటారు. ఈ కాలంలో ఉద్యోగ నిపుణులు ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయాలి. ఉన్నత అధికారుల ముందు మీ ఇమేజ్ చెడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ పురోగతిని ఆశిస్తున్నట్లయితే మీరు అలాంటి తప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యపరంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం పనుల్లో లేదా ఉద్యోగంలో చాలా కష్టంగా ఉండబోతుంది. ఈ వారం మీరు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మిమ్మల్ని మీరు నమ్మండి. త్వరలో మీ కృషికి తప్పకుండా అనుకూలత వస్తుంది. జీవితంలో సమస్యలకు భయపడకుండా మీరు వాటిని గట్టిగా ఎదుర్కొంటారు. అప్పుడు అతిపెద్ద సమస్యలను కూడా సులభంగా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది. అనవసరమైన ఖర్చులు నివారించడానికి ప్రయత్నించాలి. మీకు ఏదైనా బకాయి ఉన్నా రుణం ఉంటే ఈ వారం తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగుతుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది పరస్పర సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు మీకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. అంటే 12 రాశుల వారికి ప్రస్తుత ఈ వారం ఉండే గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.